టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆద్య అలాగే సీను ఎలా అయినా సరే చారుని ఇదంతా చేసిందని మనం ప్రూవ్ చేయాలి. అవును, చారు నోటితో చారుని నిజం చెప్పేలా చేయాలి అని అనుకుంటారు. శ్రీను, నువ్వు అనవసరంగా కంగారు పడి ఏదో ఒకటి చేయమాకు. నువ్వేదో ఒకటి చేస్తే వాళ్ళు ఇంకా జాగ్రత్త పడతారు. అవును, కరెక్ట్గా చెప్పావు ఆద్య. ఖచ్చితంగా మనకేదో ఒక అవకాశం దొరుకుతుంది. అప్పుడు చారు బండారాన్ని అందరి ముందు బయట పెడదాం అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా ఒక పక్కన ఒరే ఏమో తనకి జరిగిన అవమానాలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అలాగే బాధపడుతూ వైన్ షాప్కి వెళ్ళి ఒక వైన్ సీసాన్ని తెచ్చుకుంటాడు. ఇక ఒక్కొక్కరు మాట్లాడిన ప్రతి మాటని తలుచుకొని గుండె బద్దలయ్యేలాగా చాలా బాధపడతాడు. ఇక అలాగే ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అన్న ప్రతి మాటని గుర్తు తెచ్చుకుంటాడు. రామలక్ష్మి నన్ను ఎంతో ప్రేమగా చూసేది. తన కళ్ళు ఎప్పుడు కూడా నన్ను ప్రేమగానే చూసేవి. ఎప్పుడు కూడా నా కోసం ఆరాటపడుతూ ఉండేది. అలాంటి రామలక్ష్మి ఈరోజు నన్ను కాదనుకుంది. నన్ను ఒక చీడ పురుగు కంటే ద్వేషిస్తుంది. ఇదంతటికి కారణం నేనే. నా వల్లే నా వల్లే ఇదంతా జరిగింది. ఎందుకు నా జీవితంలో అన్ని కష్టాలే అని శౌర్య చాలా బాధపడుతూ ఇంకా ఫుల్గా డ్రింక్ చేసేసి ఇక స్పృహ లేకుండా రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. చాలా వెహికల్స్ రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి. ఇంతలోకి రామలక్ష్మి తన స్నేహితురాలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వస్తుంటారు. పాపం శౌర్య సార్ని జాబ్ నుంచి తీసేశారు. అలాగే రూమ్ నుంచి కూడా పంపించేశారు. ఇప్పుడెందుకు నువ్వు సార్ గురించి చెప్తున్నావు? ఆయన్ని జ్ఞాపకాల్ని నేను మర్చిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు అనవసరంగా ఆయన్ని గుర్తు చేయమాకు. అది కాదే రామా, చెప్తున్నాను కదా అని అంటుంది. ఇక వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటారు. అప్పుడే శౌర్య ఇక మత్తుగా రోడ్డు మీద నడుస్తూ ఉంటుంటే అప్పుడే చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఇక అలాగే ఒక కారు శౌర్యకి డాష్ ఇవ్వబోతూ ఉంటే అప్పుడే రామలక్ష్మి అది చూస్తుంది. వెంటనే పరుగు పరుగున అక్కడికి వెళ్ళి కారు కింద పడబోయే శౌర్యని పట్టుకొని పక్కకి లాగిస్తుంది. ఇక శౌర్య ఒక్కసారిగా నేల మీద పడతాడు. ఇక రామలక్ష్మి చాలా కోపంగా శౌర్య వైపు చూస్తుంది. సార్, ఏంటిదంతా? మీ క్యారెక్టరే ఇంత కదా? నా ముందు మంచోళ్ళ నటించి ఇప్పుడు మీ నిజస్వరూపం బయటపడగానే ఇలా మీ క్యారెక్టర్ని బయట పెడుతున్నారా? చెప్పండి సార్ అని అనగానే శౌర్య ఒక్కసారిగా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న చాలామంది అక్కడికి వచ్చి ఏంటి, ఏమైంది, వాంతులు అవుతున్నాయి సార్, మీకేం కాలేదు కదా అని అందరూ కూడా అంటూ ఉంటారు. ఇంతలోకి ఇంకొక అతను ఏమాత్రం ఈయనకి మందు కొత్త అనుకుంటా, అందుకే తాగి ఇలా వాంతులు చేసుకుంటున్నాడు. తాగేసిన వాళ్ళకైతే ఇలా వాంతులు అవ్వవు కదా అని అనుకుంటూ ఉంటారు. ఇంతలోకి శౌర్య అవును అవును అని అంటాడు. రామలక్ష్మి అది చూసి షాక్ అవుతుంది. ఇక అలాగే అక్కడ ఉన్న వాళ్ళు అతనికి బాటిల్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇక శౌర్య ఆ వాటర్ తాగుతూ ఉంటే ఇక రామలక్ష్మి ఏంటి సార్, మీకు తాగడం కొత్త? నిజం చెప్పండి. రామలక్ష్మి, నేను ఇంకా నీకు ఏం చెప్పాలి? చెప్పు, ఏ నిజం గురించి చెప్పాలి? నా కుటుంబం గురించి చెప్పాలా, లేదంటే ఆ ప్రశాంత్ కోసం నేను చేసింది చెప్పాలా? సార్, నాకంతా తెలుసు సార్. మీరు ప్రశాంత్ అన్న తమ్ముళ్ళని, అలాగే మీరు కుటుంబానికి ఎందుకు దూరంగా ఉంటున్నారో, అలాగే వాళ్ళ మీద కోపాన్ని నా మీద తీర్చుకోవాలనుకున్నారో అంతా తెలుసు సార్ అని వెనకాలే ఒక్కసారిగా శౌర్య నవ్వుతాడు. ఇక రామలక్ష్మి ఏంటి సార్, ఎందుకలా నవ్వుతున్నారు? రామలక్ష్మి, నా కుటుంబం మీద కోపం అయితే నీ మీద నేను కక్ష తీర్చుకోవాలి అనుకుంటే నేను నువ్వు ప్రేమించినప్పుడే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేవాడిని కదా, ఎందుకు చెప్పలేదు? చెప్పు రామలక్ష్మి. అయినా తప్పంతా నాదే. ఆ రోజు మా నాన్న ఇంకొక పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఆయనకి దూరం కావటం, ఇప్పుడు వాడి కోసం నిన్ను దూరం చేసుకున్నాను. తప్పంతా నాదే. ఏంటి సార్, మీరేంటి ఏదో త్యాగం చేసినట్టు మాట్లాడుతున్నారు? రామలక్ష్మి, నేను త్యాగం చేయలేదు. కానీ ఒక్క మాట నిజం, ప్రశాంత్ నిన్ను బాగా చూసుకోవాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. ఏదైనా తేడా వస్తే ఖచ్చితంగా నేను వాడిని వదిలిపెట్టను అని వెనకాలనే రామలక్ష్మి షాక్ అవుతుంది. ఇక శౌర్య ఆ ప్రశాంత్ గాడు ఎప్పుడు ఏదో ఒక ఎదవ పని చేస్తూనే ఉంటాడు, కానీ నీ విషయంలో
వాడే తప్పు చేయడని నమ్ముతున్నాను. అలాగే ఉండాలి. అవును అని చెప్పి అంటూ ఉంటే శౌర్య మాటలకి రామలక్ష్మి షాక్ అవుతుంది. ఇదేంటి శౌర్య సార్ ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటే ఇక శౌర్య ఆ రోజు నీ మీద అటాక్ చేసింది ప్రశాంత్. కానీ నేను ఆనందని నా మీద వేసుకున్నాను. ఎందుకంటే వాడితో నీ పెళ్ళి జరగాలని. అలాంటిది నిన్ను వాడేమైనా చేస్తే అస్సలు ఊరుకోను అని శౌర్య అంటాడు. రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక తన ఫ్రెండ్, ఏ రామ, విన్నావా? ఆ రోజు నీ మీద అటాక్ చేసింది ప్రశాంత్ అంట, శౌర్య సార్ కాదంట. అర్థమైందా? ఏయ్, తాగేసి మాట్లాడిన శౌర్య సార్ మాటలు పట్టించుకుంటానా ఏంటి? ఏయ్ రమ, తాగినప్పుడు నిజాలు చెప్తారంటారు. ఖచ్చితంగా శౌర్య సార్ అన్న మాటలో నిజం ఉందనిపిస్తుంది. నీకు అర్థం కావట్లేదా? నేను నమ్మను. శౌర్య సార్ ఎన్ని చెప్పినా అబద్ధాలే. ప్రశాంత్ అలాంటి పని ఎందుకు చేస్తాడు? ప్రశాంత్కి నాకు పెళ్లి జరగబోతుందని ప్రశాంత్కి తెలుసు కదా, తనెందుకు ఈ పని చేస్తాడు? నేను నమ్మను అని చెప్పేసి ఇక రామ, చూడండి సార్, చేసిన పనికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనిషిలా మారండి. అంతే, ఇలా తాగేసి రోడ్డు పాలవద్దు అని చెప్పి రామలక్ష్మి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక ప్రశాంత్ అలా చేశాడా అని రామలక్ష్మిలో కొంచెం అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇంతలోకి శౌర్య అలా ఉండడం వాళ్ళ అమ్మ నాన్నకి తెలుస్తుంది. వెంటనే అక్కడికి వచ్చి శౌర్యని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇక శౌర్యని బెడ్ మీద పడుకోబెట్టి, శౌర్య ఇలా అవటానికి కారణం మనమే. అవునండి, మనమే. వాడు ఎప్పటి నుంచో మనకి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా మన వల్లే ఈ బాధని అనుభవిస్తున్నాడు. అంతా నాదే తప్పు. అవునే, అంతా మనదే తప్పు అని ఇద్దరు కూడా శౌర్యని చూసి చాలా ఫీల్ అవుతారు. ఇక నిత్య ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. శౌర్య సారు రామలక్ష్మి విషయంలో తప్పు చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఖచ్చితంగా రామలక్ష్మి విషయంలో శౌర్య సార్ ఏదో నిజాన్ని దాస్తున్నారు. అది ఎలా తెలుసుకోవాలి? నాకేం అర్థం కావట్లేదే. ఏ రకంగా తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే శ్రీను ఆద్య దగ్గరికి వస్తాడు. ఆద్య, ఒకసారి నాతో పాటు వస్తావా? ఎందుకు సీను? చెప్తాను కదా, నువ్వు నాతో పాటు రా అని చెప్పి ఆద్యని తీసుకొని ఇక శ్రీను బయటికి వెళ్తాడు. ఇంతలోకి చారు వాళ్ళిద్దరిని చూస్తుంది. బాగుంది, చాలా బాగుంది. నన్ను పెళ్లి చేసుకొని ఆ ఆద్యతో ఎప్పుడు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతాడు. అసలు ఏం చేయాలి ఈ సీను బావుని? వెంటనే వెళ్ళి అత్తయ్యతో చెప్తాను. అత్తయ్య, అత్తయ్య, ఏంటే నన్ను అంత ప్రేమగా పిలుస్తున్నావు? చెప్పు, ఏం ఘనకార్యం చేసావు? నేను కాదు, మీ అబ్బాయి ఆ ఆదితో కలిసి బయటికి వెళ్తున్నాడు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ప్రేమ పావురాల్లాగా తిరుగుతూ ఉన్నారు. చూడు. ఏంటే తింగరదానా, అంతా నీ చేతిలో ఉంటుంది. నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకొని ఇప్పుడు నాకొచ్చి చెప్తున్నావు. అయినా వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారంటే నువ్వు ఆలోచించాల్సింది దాని గురించి కాదు. నువ్వు దాన్ని మంటల్లో తోసేసావే, ఆ మ్యాటర్ బయటికి వచ్చిందేమో, ముందు దాని గురించి ఆలోచించు అని అంటూ ఉంటే ఇక చారు, నిజమే కదా, అమ్మో, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎందుకు వెళ్ళినట్టు, దేని గురించి అయి ఉంటుంది అని కంగారు పడుతుంది. ఇక శ్రీను ఏమో ఆద్యనే గుడికి దగ్గరికి తీసుకొస్తాడు. సీను, నన్నెందుకు గుడికి తీసుకొచ్చావు? ఆద్య, నువ్వు తో బయటపడితే ఇక్కడ 108 కొబ్బరికాయలు కొడతారని మొక్కుకున్నాను. అందుకే నిన్ను తీసుకొచ్చాను. నాకు హెల్ప్ చేస్తావా అని వెనకాలనే ఆద్య ఒక్కసారిగా శ్రీనుని చూసి చాలా ఫీల్ అవుతుంది. శ్రీను, నన్ను ఎంతో ప్రేమించావు. ఇప్పుడు నీ జీవితంలో చారు ఉంది. కానీ ఇంకా నువ్వు నన్ను ఎందుకు ఇంత అభిమానిస్తున్నావు అని చాలా బాధపడుతుంది. ఇక శ్రీను ఏమో 108 కొబ్బరికాయలు కొడుతూ ఉంటాడు. ఇక ఇంతలోకి అప్పుడే ప్రశాంత్ గుడికి వస్తాడు. ఇక ప్రశాంత్ గుడికి రాగానే ప్రభాస్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. ఏంట్రా ప్రశాంత్, నువ్వు ఎక్కడో బార్ దగ్గర ఉంటావు అనుకుంటే గుడిలో ఉన్నావేంట్రా? అది కాదురా, మా అమ్మ రామలక్ష్మికి నాకు త్వరగా పెళ్ళవ్వాలని మొక్కుకుందంట. వాళ్ళు ముహూర్తాలు పెట్టించడానికి రేపే ఇంటికి రమ్మన్నారు. అందుకే నన్ను అర్చన చేయించుకొని రమ్మంటే వచ్చాను. ఈ పూజ అయిపోయిన వెంటనే మనం బార్కి వెళ్దాం అని అనగానే ఆద్య ప్రశాంత్ని చూస్తుంది. ఇదేంటి ప్రశాంత్ ఈ ప్రభాస్తో మాట్లాడుతున్నాడు? ఇతనితో వాడికి ఫ్రెండ్షిప్ ఏంటి అని అనుకుంటుంది. ఇంతలోకి శ్రీను కొబ్బరికాయలు కొట్టేస్తాడు. ఇక ఆద్య అలాగే శ్రీను కూడా దర్శనానికని గుడి లోపలికి వెళ్తారు. ఇంతలోకి ప్రభాసు, ఒరే ప్రశాంత్, లక్కీ అంటే నువ్వేరా? అవును, మీ అన్న ప్రేమించిన ఆ రామలక్ష్మిని చాలా తెలివిగా డైవర్ట్ చేసి నీ వైపు తిప్పుకున్నావు. ఇప్పుడు ఆ రఘురామ్ కూడా
నిన్ను పూర్తిగా నమ్ముతున్నాడు. నువ్వు సూపర్ రా అని అనగానే ఇక ప్రశాంత్, ఐడియా మీదే కదా, ప్లాన్ వర్కౌట్ చేసింది కూడా మీరే కదరా. మీరు నిజంగా ఆ రోజు వీడియో అప్లోడ్ చేయకపోతే ఈరోజు నా పెళ్ళి పనులు ఇంత త్వరగా జరిగేవే కాదు. సో దీని క్రెడిట్ మాత్రం నీదేరా అని అంటాడు. ఒక్కసారిగా ఆద్య సీను ఆ మాట విని షాక్ అవుతారు. ఇక ప్రభాసు, ఒరే ఆ వీడియో అప్లోడ్ చేసింది నేనే అయినా సరే నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి వీడియో పబ్లిక్లోకి వెళ్తుందని కూడా నువ్వు ఆలోచించలేదు. సో ఇక్కడ నువ్వే ముందు స్టెప్ వేశావు అని అనగానే ఒక్కసారిగా ఆద్య సీను షాక్ అవుతారు. ఇక ప్రభాసు, రామలక్ష్మి వీడియోని అప్లోడ్ చేసింది ప్రభాస అని ఇద్దరు కూడా షాక్ అవుతారు. వెంటనే సీను ఏమో గబగబా వెళ్ళి ప్రభాస్ చంప పగలగొడతాడు. ఇక ప్రశాంత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఆద్య, ప్రభాస్ అంటే రామలక్ష్మి వీడియోని సోషల్ మీడియా అప్లోడ్ చేసింది నువ్వా? నీ పని అయిపోయిందిరా. ఎంత చెప్పినా నువ్వు మారవా? అయినా ప్రశాంత్, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి వీడియోని ఇలా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? అసలు నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక శ్రీను, అర్థమయ్యేదేంటి ఆద్య, వీళ్ళిద్దరిని పెద్దనాన్న దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా మావయ్య వీళ్ళతో నిజం చెప్పిస్తారు అని చెప్పి ప్రభాష్ అలాగే ప్రశాంత్ని ఆద్య సీను ఇంటికి తీసుకొస్తారు. ఇక ఇంతలోకి రఘురాము వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకురావడంతో, ఏం జరిగింది శ్రీను, ఎందుకు వీళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొచ్చావు? మావయ్య, వీళ్ళిద్దరు గుడిలో రామలక్ష్మి వీడియోని సోషల్ మీడియా అప్లోడ్ చేసింది ఈ ప్రభాస్ అని మాట్లాడుకోవడం నేను ఆద్య విన్నా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాము. అవును పెదనాన్న, ఆ వీడియోని అప్లోడ్ చేసింది కోచ్ సార్ కాదు, ఈ ప్రభాస్. కావాలంటే మీరే అడగండి అని అనగానే రఘురామ్ చాలా కోపంగా ప్రభాస్ని చూస్తూ చెంప పగలగొడతాడు. మా అమ్మాయి వీడియోని అప్లోడ్ చేసింది నువ్వా అని అంటాడు. వెంటనే చాలా కంగారు పడుతూ, అవును సార్, అది నేనే. నేను ఈ వీడియోని అప్లోడ్ చేసింది మీ మీద కోపంతో, మీ కుటుంబం పరువు తీయాలని, అంతే సార్ అని అనగానే ఇక ప్రశాంత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలాగే ప్రశాంత్కి కూడా ఈ విషయం తెలుసు. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి వీడియో అప్లోడ్ చేస్తుంటే నువ్వైనా మాట్లాడకుండా ఉన్నావంటే ఖచ్చితంగా మీరు ఏదో నిజం దాస్తున్నారు, చెప్తారా లేదా అని రఘురామ్ అనగానే ఇక ప్రశాంత్, రఘురామ్, ప్రభాస్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇక ప్రభాస్ అయితే జరిగిందంతా చెప్తాడు. రఘురామ్ గారు, నేను నిజం చెప్తాను, శౌర్య సార్ని రామలక్ష్మి ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ప్రశాంత్ వాళ్ళని విడగొట్టడానికి రామలక్ష్మిని బలాత్కారం చేయాలనుకున్నాడు. ఆ రోజు పానకంలో మత్తు మందు కలిపాడు. కానీ ప్రశాంత్ రామలక్ష్మి మీద అటాక్ చేయబోతుంటే అప్పుడే శౌర్య సార్ వచ్చి ప్రశాంత్ని కొట్టి అక్కడి నుంచి పంపించి రామలక్ష్మిని కాపాడారు. జరిగింది అది. కానీ ఆ రోజు ప్రభాస్ ప్రశాంత్ తప్పు చేయలేదు, తప్పు నేనే చేశానని తన మీద నింద వేసుకున్నారు. అలాగే మీ అందరి ముందు తలదించుకున్నారు. జరిగింది అది అని ప్రభాస్ అంటాడు. ఒక్కసారిగా రఘురామ్ ఆ మాట విని ప్రశాంత్ చంప పగలగొడతాడు. సో ఫ్రెండ్స్, నిజమైతే బయటికి వచ్చింది. మరి కమింగ్ ఎపిసోడ్ చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా.